రెండు తెలుగు రాష్ట్రాలల్లా వానలు గట్టిగా దంచి కొడుతున్నాయి. గీ వాన జయంగా బయటికి పోయి కోడిగుడ్లు కూరగాయలు కొనుక్కొచ్చుకోనికే తిప్పలు ఉంటుంది. అయితే వరద బురద మీదికెళ్ళి వాన అని కొందరు పోనీకే వెనక ముందైతుంటారు. కానీ పోకుంటే వంట కాదాయే యాలకింత బుక్కడు తినవాయే అని కొందరు తనలాడుకుంటూనే పోతుంటారు. ఓ కాడ మాత్రం వానలు జయంగా ఇంటి ముంగటికే చేపలు వచ్చినాయట. అగజుడురి ఎట్లా దొంకులాడుతున్నాయి చేపలు. ఆంధ్రాల గెరవీయకుండా కురుస్తున్న వానలకు కోనసీమ జిల్లా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి గుడికాడ మొత్తం వరద నీళ్ళే వారుతున్నాయి. ఇక వరదల చీరలకి వెళ్ళి చేపలు కూడా కొట్టుకొచ్చే వరకల వలలు చీరలు పట్టుకొని చేపల షికారుకు వచ్చిర్రు లోకల్ జనాలు. దొరికిన వాళ్ళు దొరికినంత అన్నట్టు ఎవరి పనితనం వాళ్ళు చూపించి చేపలు సంచిలేసుకపోయారు. ఇక పట్టకపోయిన వాళ్ళు ఉత్తగుంటారు. ఈ చల్లటి వానలకు మాలు మసాలా నూరి చేపల పులుసు చేపల ఫ్రై అనుకుంటా ఇంత ఉడుకుడుకు బువ్వల కలుపుకొని కడమ రోజుల కంటే బుక్కెడు ఎక్కువనే తింటుండవచ్చు. ఎట్లయినా చేపల కూర వండిన నాటికంటే తెల్లారి ఇంకా కమ్మగుంటుంది అంటుంటారు కదా. కాబట్టి ఇక రేపటికి కూడా అదే అవుతుందని ఇంత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు. ఇక అటు కూరగాయల ఖర్చు మిగిలే వానల బయటికి పోయే బాధ తప్పే. వానలు చేయంగా వరద బురదనే కాదు, ఇగో ఇటువంటి లాభాలు కూడా ఉన్నాయి అన్నట్టు కొందరికి. ఈలకాతి ఇట్లున్నది. ఇక రాజమండ్రి దగ్గర ఉన్న కోరుకొండ శ్రీరంగపట్నం కాడ చూడురి పొలాల పొండి చేపలు పట్టేందుకు ఎట్లా దండగట్టిపోయారు జనం. రిపోర్టర్ సత్యమైనా నువ్వడి పట్టుకోకపోయినావు, రేపు అయితారం కూరకు వస్తుంది. మంచిదే వచ్చినావులే, ఏం తక్కువ 2-3 కిలోల వజన్ ఉన్నట్టున్నది కదా. ఈ వరద ప్రవాహం పక్క వర్షాల జోరుతో చెరువులన్నీ నిండుకుండలా మారి ఆ చెరువుల్లోంచి చేపలన్నీ పొంగి పొరలు వచ్చి ఈ రకంగా శ్రీరంగపట్నం గ్రామంలో సంత మార్కెట్ను చేపల మార్కెట్ను తలపించే విధంగా కూడా ప్రతి ఒక్కరూ కూడా చేపలను పట్టుకుని మరి ఇళ్ళకి వెళ్ళిపోతున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఇక ఇట్లా పొలాలకు వరద వచ్చే వరకు ఎదురొచ్చిన చేపలను పట్టుకునే తందుకు ఈ తీరులో వేరు జనం.